నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వెనువెంటనే చిరంజీవి స్పందించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది ఇరు అభిమానుల మధ్య. దానికి కొంతమంది ఆజ్యం మోసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా డెఫినెట్గా ఉంటారు, ఎందుకంటే ఇద్దరు రాజకీయ నాయకులకి అతి సమీపస్తులు, కుటుంబ సభ్యులే కాబట్టి. సో బాలకృష్ణ స్వయాన ప్రస్తుతానికి రాజకీయ నాయకుడే కాబట్టి చిరంజీవి విషయంలో కొంత ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని కొందరు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఆయన చెప్తూ ఉంటారు. సో ఏది ఏమైనా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి రాజకీయంగా కూడా వాడుకునే ప్రయత్నంలో కొంతమంది ఆజ్యం పోయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నిన్న జరిగిందే ఒక రచ్చ అయితే ఇప్పుడు నడుస్తున్న రచ్చ చాలా దూరం తీసుకెళ్తుంది. ఏకంగా చిరంజీవి అఖిల భారత ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కూడా వచ్చేసింది, బహిరంగంగా ప్రజల్లోకి వచ్చేసింది. అయితే ఈ క్రమంలో ఎవరు ఈ స్థాయిలో రెచ్చగొడుతున్నారా లేదా ఎవరికి వాళ్లే తమ వంతుగా రెచ్చిపోతున్నారా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కానీ ఇది చల్లారేది ఎలా? ఈ రెచ్చిపోతున్న వాళ్ళు ఎక్కడ ఏం మిస్ అవుతున్నారు, ఎక్కడ తీసుకెళ్ళిపోయి వైసీపీ చేతిలో ఆయుధాన్ని పెడుతున్నారు? ఈ మిస్ అవ్వటం అనేది పాయింట్. ఇక్కడ ఎక్కడ ఏం మిస్ అవుతున్నారు, ఈ స్థాయి వరకు ఎవరు తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? ఈ విషయాన్ని కుసుంబుడి శ్రీనివాస్ గారు, జనసేన అధికార ప్రతినిధి, ఏ విషయాన్నైనా చాలా సున్నితంగా చెప్పడంలో ఆయన సిద్ధహస్తులు. ఆయన మనతో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నా ప్రశ్న ఏంటంటే ఎక్కడ ఏం మిస్ అవుతుంది నిన్న జరిగిన రెండు వైపుల నుంచి? గోపి గారు, మీరు అన్నట్టుగా నిన్న అసెంబ్లీలో, నిన్ననే కాకుండా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్స్ డిస్కషన్ నడుస్తుంది. ఒక పక్కన ప్రతిపక్షం లేని సమయంలో ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించి ఎగ్జాక్ట్లీ ఓ పక్కన అధికారంలో ఉన్నటువంటి అంటే ఆ క్యాబినెట్ మంత్రుల దగ్గర నుంచి ప్రశ్నలు లేవనెత్తడం, సమాధానాలు రాబట్టడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ చూస్తున్నారు. సరే, మరి కామినేని గారు ఎందుకు ఆయన ప్రస్తావించవలసి వచ్చిందో ప్రస్తావించారు. అంటే నాకేమనిపించిందంటే జగన్ మనస్తత్వం ఎలాంటిదో చెప్పే క్రమంలో ఆయన చెప్పాడేమో అని అనిపించింది. నేను కూడా అది కూడా అనవసరం అనిపించింది నాకు. ఎందుకంటే ఎంత అద్భుతమైనటువంటి సబ్జెక్టులు నడుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి కొత్తగా కామినేని గారు చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితిలో లేరు ప్రజలు. ఆల్రెడీ తెలుసు ఆయన గురించి. అవును కదా. సరే, అప్పట్లో జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు. అయితే ఆ సినిమా పరిశ్రమ గురించి ఈయన ప్రస్తావించడం, దానికి బాలకృష్ణ గారు రియాక్ట్ అవ్వడం, బాలకృష్ణ గారు ఎప్పుడైతే చిరంజీవి గారి పేరు ప్రస్తావించారో ఆటోమేటిక్గా చిరంజీవి గారు రెస్పాండ్ అవ్వడం, దాని మీద ఈరోజు సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి నివురుగప్పు నిప్పులాగా ఒకరికొకరు మాటల యుద్ధం నడుస్తుంది. దానికి మళ్ళీ ఇప్పుడు అఖిల భారత చిరంజీవి యువత వారు లెటర్లు ఇచ్చేయడం, బాలకృష్ణ గారిని బహిరంగంగా క్షమాపణలు జరగడం. నేను ఏమంటున్నానంటే జరిగిన మాట వాస్తవం. నేను జరిగిపోయిన దాన్ని మనం ఎప్పుడు వెనక్కి తీసుకురాలేం, రికార్డులో ఉంది. బట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు గోపి గారు ఏం ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియపోయినా పర్వాలా, కానీ ఎప్పుడు ఏది ఎలా మాట్లాడాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఒక్కసారి ఒక వాక్యం బయటకు వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితిలో దాని ప్రభావం ఎలా పడుతుంది. అందులో ఇప్పుడు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఈ రాజకీయాలకు అతీతంగా వాళ్ళు మామూలుగా వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళ మాట నోటి నుంచి వచ్చిన మాట ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల్లో అంటే ఆ స్థాయి గల వ్యక్తులు ఏదన్నా మాట్లాడితే దాని ప్రభావం ఏ రకంగా పడుతుంది, రాష్ట్రాల మీద, ప్రజల మీద, అభిమానుల మీద ఏ రకంగా పడుతుందో ఆచితూచి మాట్లాడాలి. సరే, వాళ్ళంటే మరి బాలకృష్ణ గారు మాట్లాడారు, చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు, మనం వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి మనకు కూడా లేదు. కానీ నేనేమంటున్నానంటే అంటే సాక్షి వారు ఇప్పుడు చూడండి, నేను ఎందుకు అన్నాను ఈ మాట. సాక్షి వారు ఇమీడియట్గా 2 పేజీలు ఇంక ఏ వార్తలలో లేనట్టు ఇదే వార్తను హైలైట్ చేసి చిరంజీవి గారిని ఏదో బాలకృష్ణ గారు అవమానించినట్టుగా ఆయన వాళ్ళు పెద్ద హెడ్లైన్స్ తోటి పెట్టి మాట్లాడారు. అంటే వాళ్ళకి ఆనందం అన్నమాట, దొరికారు అని చెప్పేసి అని. కూటమిలో ఇప్పుడు చిచ్చు పెట్టాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. దానికి పెట్టి 2 పేజీలు రాసి దాంట్లో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్న పదాన మీద ఆ జూపిడి గారు లాంటి వాళ్ళు స్పందించినటువంటిది చిన్న చిన్న మొక్కల కింద వేసి అది పక్కకి వెళ్ళిపోయింది. ఇది పెద్ద విషయం. ఇక నేనేమంటున్నానంటే గోపి గారు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు వేస్తున్నటువంటి వల ఇలాగే వేస్తున్నారు. నిజంగా వాళ్ళకి బాధ కలిగి ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్న పదాన్ని హైలైట్ చేసుకోవాలి కదా. అది మానేసి చిరంజీవి గారిని ఏదో బాలకృష్ణ గారు అనేసిన మాట దాన్ని హైలైట్ చూపించారు. ఇంకో మాట అన్నారు ఆయన, జుబ్బుడు ప్రభాకర్ ఇంకో మాట అన్నారు, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు బాగా దగ్గరకు తీస్తున్నాడు ఈ మధ్య కాలంలో, లోకేష్ విపరీతంగా ప్రేమించేస్తున్నాడు పవన్ కళ్యాణ్ని, అది నచ్చక దుగ్ధతోటి బాలకృష్ణ ఇలా అంటున్నాడు అనేసాడు. అంటే వీళ్ళు పిచ్చోళ్ళ పాపం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు వైసీపీ సంబంధించిన వ్యక్తులు అదే బాలయ్య గారు ఒక ప్రోగ్రాం పెట్టారు, గుర్తుందా? ప్రైవేట్ ప్రోగ్రాం. దాంట్లోని పవన్ కళ్యాణ్ గారితో ఇంటరాక్ట్ అయ్యి ఒక అది ఏమంటారు దాని ఆ ప్రోగ్రామ్ పేరు నేను మర్చిపోయాను. అయితే అన్స్టాపబుల్ ఎస్ అన్స్టాపబుల్లో పవన్ కళ్యాణ్ గారితో బాలకృష్ణ గారితో జరిగినటువంటి అది సంభాషణ కావచ్చు, కన్వర్జేషన్ లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా బాలకృష్ణ గారు పొగిడి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే ఈసారి అని చెప్పి చాలా తీవ్రంగా ఆయన స్పందించారు. ఒకటండి, చిరంజీవి గారు బాలకృష్ణ గారు దాదాపు ఒక 5 దశాబ్దాల నుంచి సినిమా రంగంలో ఒక స్టార్స్ వెలిగారు. వాళ్ళు ఈ మధ్యలో మాట్లాడుతున్న వ్యక్తులు ఏదో మాట్లాడారా కానీ రెండు కుటుంబాలు ఒకటే, ఇద్దరు మనస్తత్వాలు కూడా ఒకటే. అర్థం చేసుకోవాల్సింది బాలకృష్ణ గారు స్పీడ్గా మాట్లాడేసిన ఆయన చిన్నపిల్ల మనస్తత్వం. అదే చిరంజీవి గారు కూడా చిన్న విషయాలు కూడా ఆయన బాధపడిపోతాడు. ఆయన ఏంటంటే అటువంటి అప్పుడు సార్ అగ్గిపుల్ల వేయడం ఒక సెకనం, దాన్ని ఆర్పాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఇప్పుడు జరుగుతున్నది కూటమిలో అసలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక రాక్షస గణాన్ని ఎదుర్కొని వీళ్ళు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గి చూపించారు. ఈ రోజున ప్రతిరోజు గోపి గారు ప్రతిరోజు విషయం చెబుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏదో రకంగా కూటమిలో చిచ్చు పెట్టాలని ఇప్పుడు కాదు, గతంలోనే ఎలక్షన్స్కి ముందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిని ఏమన్నారంటే ఎప్పుడు ఒంటరిగా వెళ్ళి ఎప్పుడు గెలవలేకపోయినా ఎప్పుడు పొత్తుల్లోనే గెలుస్తాడని చెప్పేసి ఆ విధంగా రెచ్చగొట్టడం. పవన్ కళ్యాణ్ గారిని ఏమో నీకు అసలు 175 మంది సీట్లకి నీకు ఉన్నారా అభ్యర్థులు అని చెప్పి రెచ్చగొట్టి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా వీళ్ళు రెచ్చిపోకుండా తగ్గారు. నీకేదో ముష్టి వేస్తే జెండా కూలీలాగా మోయటానికి పోతున్నావా 21 సీట్లతోటి అని అంటూ మాట్లాడేశారు. ఇలా రెచ్చగొట్టారు. కానీ వీళ్ళు జాగ్రత్తగా ఆ స్థాయిలో ఉండి కూడా ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గి, ఎక్కడ నెగ్గాలి అక్కడ నెగ్గి చూపించారు. ప్రజలు కూడా అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ మధ్య ఎందుకు మాట్లాడతాను సార్ నేను అన్నీ, ఈ మధ్యకాలంలో బోండమ్మ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించినటువంటి అది కావచ్చు, నాదెండ్ల మనోహర్ గారిని బుచ్చ చౌదరి గారు ప్రశ్నించినది కావచ్చు అసెంబ్లీలో, ఇప్పుడు ఇది కావచ్చు. దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం గ్రహించగా కొంతమంది అపోహలకు గురవ్వడం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాష్ చేసుకుని వాళ్ళు ఏదో రకంగా చిచ్చుపెట్టారు. ఈ చిచ్చు పెట్టేది పార్టీల మధ్య చిచ్చు పెట్టినా పర్వాలా, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది కాస్త కులాల వరకు వెళుతుంది, అది ఇంకాస్త పెద్దదైతే పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ స్థాయి వరకు వెళ్లాల్సి వస్తుంది అంటే ఏం లేదు సార్. ఇప్పుడు కాపు కమ్మ ఎందుకు మనం బహిరంగంగా మాట్లాడుకుందాం, కాపు కమ్మల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు, అది జరగల. ఎప్పుడైతే కూటమిలో ఈ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేతులు కలిపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో కలిశారో ఆటోమేటిక్గా కాపు కమ్మ సామాజిక వర్గంలో ఉండే గ్యాప్ కూడా తగ్గింది, బాగా తగ్గింది. దాన్ని ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ఈ వర్గాలు కాపు కమ్మ ఈక్వేషన్స్ అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్, అదే బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఈ వర్గాలన్నీ ఇలాగే కలిసి ఉంటే మనకి ఇంకా రాజకీయంగా ఎప్పటికీ అధికారంలో రాలేము అనేటువంటిది ఒక స్పృహ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. ఏం చేయాలి? ముందులో ఈ వర్గాల మధ్య చిచ్చు పెట్టాలి. మొదటి పద్మనాభం ఎపిసోడ్ ఏంటంటే చూసాం కదా, మొదటి పద్మనాభంతో ఏ విధంగా ఆయన భుజం మీద తుపాకీ పెట్టి ఏ విధంగా కాల్చాలని ప్రయత్నం చేశారో అన్నీ చూసాం. అవి ఏం పేర్లేదు పాప, అన్నీ మిస్ఫైర్ అయినాయి. ఇప్పుడు ఏమవుతుంది అదే అంటున్నా, ఈ రోజున మాట్లాడే చిన్న మాట ఆ ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు మాట్లాడితే దానివల్ల చాలా ప్రభావం ఉంటుంది. కాబట్టి దీన్ని అంశంగా చేసుకుని నేను అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్న విషయం పెద్ద పెట్టుకోవాలి. నిజంగా వాళ్ళకి మీద అభిమానం ఉంటే అది పక్కకి తీసేసి చిరుగారు ప్రస్తావన పెట్టారు అంటే వాళ్ళ ఉద్దేశం అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ బాలకృష్ణ గారు ఆ రోజు జరిగిన విషయాన్ని చెప్తూ ఆయన యథాలాపంగా అన్నాడా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా అనాలని అన్నాడా, రకరకాల అర్థాలు సమాజంలో ఉన్నాయి. మనం ఒక అర్థానికి కన్ఫైన్ అయ్యి ఆయన ఇలానే అన్నాడు అని అంటే మనల్ని నిర్రోళ్ళలాగా చూస్తుంది సమాజం. నేనేమంటున్నానంటే ఆయనకు ఉండొచ్చు, ఆయన అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు. చిరంజీవి గారు వ్యక్తిగతంగా ఆయనే రాశారు. వీళ్ళని కులాలకు ముడిపెట్టారు, పార్టీలకు ముడిపెట్టారు,
అభిమాన సంఘాలకు ముడిపెట్టారు. ఇక్కడ 3 చోట్ల ఫైటింగ్ వరకు తీసుకెళ్ళిపోయారు అన్నమాట పరిస్థితిని. సో అంటే బహుశా వాళ్ళ ఉద్దేశం పార్టీలు కులాలు అయి ఉండకపోవచ్చేమో, కానీ ఇలా తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరు బాగా తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇందులో. అవును, వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? లేకపోతే వీళ్ళ ప్రాపకం ఏమన్నా ఆశిస్తున్నారా? లేదు ఇలాంటిది జరగాలని ఏమన్నా ఆశిస్తున్నారా? ఒకటి ఖచ్చితంగా అంటే వ్యక్తిగత స్వార్థాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం ఉన్న వాళ్ళ పైన కుల నాయకుల కిందో పార్టీ నాయకుల కిందో ఏ ముద్రలు వేసుకుంటారు కొంతమంది. వేసుకుని ఏదో రకంగా దీన్ని హైలైట్ చేసి వాళ్ళు హైలైట్ అవ్వాలి. అంతే తప్ప నేను ఎందుకంటున్నాను సార్, నేను కొంచెం కొన్ని పదాలు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయలేకపోతాను. ఎందుకంటే పార్టీ అధికార ప్రతినిధిని నేను. అవును కదా. మళ్ళాంటి మనం ఏం చేయాలంటే సమాజంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ వల్ల మనం పడకూడదు. ఎగ్జాక్ట్లీ. అయితే ఒకటి వాస్తవం సార్, ఇక్కడ వైసీపీ స్టాండ్ క్లియర్గా డెఫినెట్గా టీడీపీ జనసేనని చిచ్చు పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి, విడదీయాలనే కోరుకుంటుంది. మమ్మల్ని విడదీయండి అని అంటూ కోరుకుంటూ వెళుతుంటే ఇంకా ఈజీ కదా. అదే కదా, వాళ్ళ వల్ల మన ట్రాప్లో ఎందుకు పడాలి? ఇప్పుడు చంద్రబాబు గారికి అదే ఎందుకు పడుతున్నారు కదా, చంద్రబాబు గారికి తెలియదా? పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? నేను ఈ రోజుకి నేను అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ వాటిలో కానీ బహిరంగంగానే మాట్లాడాడు అనుకోండి. ఆయన ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. 15 ఏళ్ల పాటు మన కూటమి కలిసి ఉండాలి. ఎన్నో రకాలుగా చిచ్చులు పెడతారు, ఆ వల్ల మనం పడొద్దు. ఖచ్చితంగా రాజకీయాలు ఎప్పుడైనా చేసుకుందాం మనం, కానీ రాష్ట్రం బాగుండాలనేటువంటి మాట ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షుడిని అలా అండవు. ఎప్పుడైనా సరే గోపి గారు ఒక పార్టీ పెట్టాడు అంటే పార్టీ అధ్యక్షుడు ఏమనుకుంటాడంటే నా పార్టీ అధికారంలో రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు తప్ప ఎవరినో ముఖ్యమంత్రి చేయడం ఏంటి? అది కూడా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆయన మాటలో అంతరార్థం గ్రహించకుండా కొంతమంది కుల నాయకులు బయటకు వచ్చి ఆయనే సీఎం చేయాలంటాడేంటి, ఆయనే సీఎం చేయాలంటే మీరు మీ వెనకాల మేము నడుస్తామేంటి ఏంటంది. అనేక సందర్భాలు అంటే కొన్ని ప్రస్తావించవలసి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. కాపులను కూడా ఆయన మీరు పెద్దన్న పాత్ర పోషించి మిగతా వాళ్ళని ముందు పెట్టాలన్న మాట ఎందుకు మాట్లాడాడు ఆయన ఎలక్షన్ ముందే? కరెక్ట్. అంటే ఆయన ఆలోచన ఎప్పుడు రాష్ట్రం గురించి ఆలోచన ఉంటుంది. చంద్రబాబు గారిని డైరెక్ట్గా స్టేజ్ మీద అన్నాడు కదా, ఆయన చాలా నలిగిపోయాడు. ఆయనకి మనం అండగా నిలబడాలి. అంటే నేను ఒకటే కోరుకుంటున్నాను సార్ గోపి గారు, ఈ రోజున్న మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, గత 5 సంవత్సరాలు మన పరిస్థితి ఏంటి? ఎవరి స్వార్థం వాళ్ళు కానీ చంద్రబాబు గారి స్వార్థం చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారి స్వార్థం పవన్ కళ్యాణ్ గారిది చూసుకుని ఉంటే మళ్ళీ వీళ్ళ మధ్యలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటే అసలు పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, రాష్ట్ర పరిస్థితి కావచ్చు ఎలా ఉండేది? ఇలా మాట్లాడే అవకాశం స్వేచ్ఛ ఉండేదా? కనీసం గతంలోనూ లేదు. తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల వేసి అంత హింస పెట్టేవారు. అటువంటి సందర్భంలో ఇలా తగ్గి మనకి ఈ రోజున కూటమిగా ఏర్పడింది. ఈ రోజున అంటే చిన్న చిన్న విషయాల్లో ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చిరంజీవి గారు బాలకృష్ణ గారు రేపు పొద్దున కలిసి భోజనం చేస్తారు. ఏమైపోతారు వీళ్ళంతా? అవును కదా. చిరంజీవి గారు లేరు, ఇప్పుడు వస్తారు. అవసరం ఒకటి ఇద్దరికిద్దరు భుజం మీద చేసుకుని చక్కగా మాట్లాడుకునేటువంటి చనువు ఉంది. అన్ని రకాల ఒకరికొకరు గౌరవించుకుంటున్నారు వాళ్ళు. సరే, బాలకృష్ణ గారు నిన్న కూడా బాధపడిన విషయం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఎఫ్టీసీకి సంబంధించినటువంటి కూడా ఆ పేరు కూడా ఏదో 9వ నెంబర్గా ఆయన వేశారు. ఇప్పటికే మన సినిమా పరిశ్రమ అంటే చిన్న చూపు ఉందన్నట్టుగా ఆయన ఏదో మాట్లాడేశాడు. ఆయన ఏంటంది, సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు వస్తే చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా పెద్దలుగా కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు. దానికి రాజకీయాలకి, రాష్ట్రాలకి, కులాలకి సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. అది సినీ పరిశ్రమని అవమానించారనే కోణంలోనే బాలకృష్ణ గారు మాట్లాడిన విషయం. కులాలకి, రాజకీయాలకి, ఫ్యాన్స్కి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఆయన ఎవడో అన్న మాటకే దాన్ని కట్ చేసి ఖచ్చితంగా చిరంజీవి గారు కూడా బాధపడి ఉంటారు. అసెంబ్లీలో నా పేరు ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది కాబట్టి నేను స్పందించవలసి వచ్చిందని ఆయన బాధపడ్డాడు. అంటే ఖచ్చితంగా జరిగిపోయింది. నిన్న అసలు నేనేం ముందే చెప్పాను, అసలు కామినేని గారు ఆ విషయాన్ని ప్రస్తావించడమే అసందర్భం. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని గురించి మనం ప్రత్యేకించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతమైన చర్చలు జరుగుతున్నాయి. సరే, ఆయన చర్చించారు, రెస్పాండ్ అయ్యారు, ఆయన స్పందించారు, అన్నీ అయిపోయినాయి. ఏంటంది ఎప్పటికైనా ఏంటంది అసలు కూటమికి మనం ఏర్పడేది ఏ విధంగా ఏర్పడో, ఏ విధంగా మన ప్రయాణం ముందుకు సాగాలి, మన ప్రయాణం ముందుకు సాగాలి కొన్ని సంవత్సరాలు అని చెప్పేసి కోరుకుంటున్న సమయంలో ఈ విధంగా కులాల మధ్యన లేకపోతే అయితే ఫ్యాన్స్ అసోసియేషన్ల మధ్యన గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఒకవేళ మనకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒకరికొకరు విమర్శించుకోవడానికి వాటికి వీళ్ళకి బాగానే ఉంటుంది, కానీ నష్టపోయేది ఎవరు? ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. మనం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఖచ్చితంగా. నేను అంటుంది ఇప్పుడు నేను కూడా మెగా ఫ్యామిలీ అభిమాని ఖచ్చితంగా, దాంట్లో నో డౌట్.
చిరంజీవి గారి సినిమాలు చూస్తా పెరిగిన వాళ్ళం. అదేవిధంగా నాగబాబు గారితో నేను చాలా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిని. ఖచ్చితంగా చిరంజీవి గారిని కానీ వీళ్ళు ఏమన్నా మెగా ఫ్యామిలీ అంటే మాకు బాధ కలుగుతుంది. కానీ అన్ని సందర్భం ఏంటి, అన్న వ్యక్తి ఎవరు, ఆయన మనసులో ఏమైనా కల్మషం పెట్టుకునే మనిషా? ఎగ్జాక్ట్లీ. కొంతమంది వ్యక్తులు మాట్లాడితే చాలా లోతుగా గుండెతో మాట్లాడతారు. మరి బాలకృష్ణ గారు అలా మాట్లాడే వ్యక్తి కాదు. ఏదైనా ఉండాలి అలా కక్కేస్తాడు ఆయన. మనసులో పెట్టుకుని ఏదో చాలా గూఢార్థాలతో మాట్లాడే వ్యక్తి కాదు. అందుకని మాట్లాడే వ్యక్తి ఎవరు, ఏ సందర్భంలో మాట్లాడాడైనా, మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇవన్నీ ఆలోచించకుండా ఏదో లేగ్గా మనం ఆలోచించేసి ఇదేదో చిరంజీవి బాలకృష్ణ గారు ఫ్యాన్స్ చిరంజీవి గారు కూడా స్పందించింది. ఆయన ఆ విషయం చెప్పాలి సార్ గోపి గారు. ఒక్క మాట ఆయన హట్ అయ్యి నన్ను ఇట్లా అంటాడా బాలకృష్ణ అని స్పందించినట్టు అనుకోవాలా, లేదా వివరణ ఇచ్చినట్టు అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఆయన లెటర్ చాలా జాగ్రత్త గమనిస్తే, నా పేరు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ విషయంలో నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి అసెంబ్లీలో నేను స్పందించాల్సి వచ్చింది. దాని సందర్భంగా ముందు ఆయన చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచినప్పుడు ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అప్పుడు సాధారణంగా ఆహ్వానించారు, భోజనం చేశారు, పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు కూడా స్పందించారు. ఆ తర్వాత ఆ సమస్యలన్నీ మీ దగ్గరికి చర్చించడానికి మేము వస్తాం, 10 మంది వస్తామంటే కాదు కరోనా టైం కదా అని చెప్పేసి 5 అన్నారు పేరునని మినిస్టర్ కాబట్టి. ఆ తర్వాత 10 మందిని ఆహ్వానించారు అన్న విషయం కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా ఆ రోజు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టి కూర్చుంటే చిరంజీవి గారు నమస్కారం పెట్టిందా కావాలనే జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశాడని మనకు తెలుసు. ఆయన తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేశాడని మనకు తెలుసు. అవమానించారు, అదైతే వాస్తవం అనే విషయం బాలకృష్ణ కూడా అన్నారు కదా. ఖచ్చితంగా అవమానించాడు. ఆ రోజున మెగా అభిమానులు అందరం కూడా రియాక్ట్ అయ్యాం. పవన్ కళ్యాణ్ గారు కూడా బహిరంగంగా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోస్ మాత్రమే కట్ చేసి ఎందుకు బయటికి రిలీజ్ చేయాలి, ఎందుకు ఆ రాక్షసానందం పొందాలి, ఖచ్చితంగా అవమానించాడు. దాంట్లో నో డౌట్. సైకో అన్న పదం ఇలా కొత్తగా వచ్చింది కాదు కదండి జగన్మోహన్ రెడ్డికి. ఆల్రెడీ ఎప్పటి నుంచో చాలా మంది మీడియాలో కూడా మాట్లాడుతున్నారు, బహిరంగంగానే మాట్లాడుతున్నారు. నేంటుంది జరిగిన ఎపిసోడ్ అంతా గమనిస్తే నేట చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత తగాదాలు లేవు. వాళ్ళకున్న సినీ రంగాల్లో చక్కగా పోటాపోటీగా ఓపెన్ గా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఉందా? అసలు ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ గారికి ఏదైనా అవసరమైతే చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ వీళ్ళ అండగా నిలబడ్డారు. వీళ్ళకి ఏదైనా అవసరం అయితే బాలకృష్ణ గారు నిలబడ్డారు. వాళ్ళ మధ్యలో ఎటువంటి మనస్పర్ధలు కానీ, ఎటువంటి గొడవలు కానీ, వ్యక్తిగత తగాదాలు కానీ ఏమీ లేవు. యథాలాపంగా ఆయన నోటంట వచ్చిన మాట చిరంజీవి గారు బాధపడ్డారు. ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ అయ్యారు. నేను అంటుంది ఇంతటితో కట్ చేయకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో చూస్తున్నారు. అసలు వాళ్ళకి ఆయుధాలు దొరకట్లా. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి సమస్య వచ్చిందండి, వెంటనే బిఆర్ నాయుడు గారు బయట ప్రెస్ మీట్ పెట్టి ఒక ఉతుకుతున్నాడు. ఆయన సమాధానం దొరకట్లా. ఏదో రకంగా దీని ఇష్యూస్లన్నీ డైవర్ట్ చేయాలంటే వాళ్ళకి ఆయుధం దొరకాలి. ఈరోజు మనకి ఇది ఆయుధం దొరికింది, ఆయుధం ఇచ్చారు. దాన్ని మనం ఇంకా రెచ్చగొట్టుకుని దాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తే అది చిరంజీవి గారికో బాలకృష్ణ గారికో వచ్చినటువంటి వ్యక్తిగత నష్టం ఏమీ కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి బలం అవుతుంది, రాష్ట్రానికి నష్టం అవుతుంది. ఇప్పుడు నేను ముందుగా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పినట్టు చాలా సెన్సిటివ్గా మాట్లాడడంలో శ్రీనివాస్ గారు ముందంజలో ఉంటారు, ముందు వరుసలో ఉంటారని అన్నాను కదా. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తీరుని కొంతమంది మెగా అభిమానులు లేకపోతే మెగా అభిమానులుగా చెప్పబడుతూ జనసేన కార్యకర్తలు లేకపోతే నాయకులు ఎవరో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు శ్రీనివాస్ గారు ఏంటండి ఇలా మాట్లాడతారు, ఇంత నెమ్మదిగా మాట్లాడతారు, ఈ విషయంలో ఇది ఇంత నెమ్మదిగా మాట్లాడే విషయమా అని కూడా మిమ్మల్ని అనే అవకాశం ఉంటుంది. నేను అంటాను చెప్పండి, నిజమైన చిరంజీవి గారి అభిమానులు కానీ అంటే మెగా అభిమానులు కానీ, నిజమైన నందమూరి అభిమానులు అంటే బాలయ్య గారు లాంటి అభిమానులు కానీ అర్థం చేసుకోగలరు. కాస్త వేచి చూస్తారు కదా, ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు. కానీ ఈ ముసుగులో కొందరు వస్తారు. ఓకే, ఇప్పుడు గతంలో కూడా చేశారండి, ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకుని జనసేన ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకుని తెలుగుదేశం వారి మీద విమర్శించడం, తెలుగుదేశం ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకుని జనసేన మీద విమర్శించడం, అలా చేస్తారు. అటువంటి వ్యక్తుల వల్ల పడొద్దు, ఆచి చూచు మాట్లాడాలి. ఎందుకంటే ఇందాక ఒక మెసేజ్ చూశాను నేను, అంటే చిరంజీవి గారు లెటర్ రాయటంతో మీరు లెటర్ రాసేశారు కదా బాస్, ఇంకెందుకు మేము చూసుకుంటాం అనేది వాళ్ళ ఇదన్నమాట. అంటే ఏంటో మరి వీళ్ళు చూసుకోవాలనుకుంటున్నది. సరే ముందు ఏదో రాశారు కానీ మేము చూసుకుంటాం అనేది వాళ్ళ అంతిమ ఇది అనమాట. అంటే వీళ్ళకి ఏం దొరికిందో అక్కడ మరి ఆ చూసుకోవాలి అనుకుంటా. ఆ చూసుకుందాం అనేవాళ్ళు నిజమైన అభిమానులు కాదు.
నిజమైన అభిమానులు కాదు. నిజమైన అభిమానులు మనం చూడండి, ఎలక్షన్స్ టైంలో ఎక్కడికెక్కడ ఎక్కువ తక్కువ అని చూసుకోకుండా ఎంత కలిసికట్టుగా పనిచేశారో మనం గమనించాలి. మనం మెచ్చుకోవాల్సినవి కూడా ఉంటాయండి. అభిమానాలను కూడా పక్కన పెట్టి ఒకే జెండా కిందకు వచ్చి రాష్ట్రాన్ని గురించి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి నచ్చి ఏ విధంగా 164 సీట్లు మామూలుగా వస్తాయి సార్. సరే, ఒక్కొక్కరికి 60,000, 70,000, 90,000 మెజార్టీ వచ్చిందంటే ఊరిని వస్తుందా? అంత కలిసికట్టుగా పనిచేసిన మూలాన్ని నేను అంటుంది ఒకటే, ఈ సోషల్ మీడియా యుగంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడానికి చాలా టైం పడుతుంది. అక్కడ దాకా ఎందుకంటే చిరంజీవి గారు రాసిన లెటర్ నిజంగా చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే ఫేక్ ఇది ఏమైనా క్రియేట్ చేశారా? మీకుందా ఆ డౌట్? ఇంకా నాకు చాలా మందికి ఉంటుంది. ఉంది. అవును అవును. నేను కూడా ముందు డౌట్ వచ్చిందండి, వెంటనే రెస్పాండ్ అవ్వకూడదు కదా. చిరంజీవి గారు ఇక్కడ లేరు, వేరే కంట్రీస్లో ఉన్నారు. ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. మరి రెస్పాండ్ అయింది ఆయనేనా అని మళ్ళీ మేము కన్ఫర్మ్ చేసుకుని, నిజంగా ఆయన దగ్గర నుంచి వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాట్లాడతాం. ఏంటంది, ఇటువంటి సోషల్ మీడియా యుగంలో ఆచితూచి మాట్లాడకపోతే నష్టం ఎవరికే? నష్టం పక్కనట్టండి, ఎవరికి లాభం? నేను అంటుంది ఈ రోజు వదిలేస్తారనుకుంటున్నారా సాక్షి వాళ్ళు? రేపొద్దున కూడా ఏదో పెడతారు వాళ్ళు. రేపొద్దున కూడా ఖచ్చితంగా దీని గురించి ఏదో చిరంజీవిని బాలయ్య అభిమానుల మధ్యన యుద్ధం, మనస్పర్ధలో ఆల్రెడీ మీకు ఈ విషయంలో సందర్భంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి. గూగుల్లో బాగా స్టడీ చేసి ఆయన ఏదో బహు మేధావులో వచ్చి స్టూడియోలో కూర్చుని మాట్లాడతాడు ఒక వ్యక్తి. ఆయన కూడా ఏమంటాడంటే, అల్లు అర్జున్ విషయంలో స్పందించాడు కదా నాగబాబు ఎంతో కొంత, మరి ఇప్పుడు సొంత అన్నగారిని అసెంబ్లీలో ఆ విధంగా బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు నాగబాబు గారు రెస్పాండ్ అవ్వాలి కదా అనేసి ఒక స్టూడియో కూర్చొని మాట్లాడుతున్నాడు. నేను అంటుందో మీ స్థాయి ఇది. నేను పేరు చెప్పడానికే భయపడలేడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఒక ఛానల్లో కూర్చుని అంటాడు, బాలకృష్ణ గారు ఇంత ఇదిగా ఎవడు అని మాట్లాడిన విధంగా చిరంజీవి గారు అవమానంగారుగా మాట్లాడితే నాగబాబు రెస్పాండ్ అవ్వాలి కదా, గతంలో అల్లు అర్జున్ గారి విషయంలో స్పందించాడు కదా, పలానా విషయంలో స్పందించాడు కదా అని పేర్లు పెట్టి కూడా మాట్లాడాడు. అంటుంది గోపి గారు, సమాజాన్ని ఒక పెద్దలుగా ఉన్న వ్యక్తులు, మేధావులుగా ఉన్న వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు సమాజంలో ఉన్న చిన్న చిన్న పొరపచ్చులు ఉంటే కలపేలా చూడాలి తప్ప ఎడదీలా చూడకూడదు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం నేను సోషల్ మీడియాలోనే చూశాను. చిరంజీవి గారు రాసిన లెటర్లో సాధారణంగా ఆహ్వానించారనే ఒక పదం, అది కొంతమందికి ఇబ్బందికరం అయింది. మీరు జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇస్తున్నారా అనేది కూడా పూర్తిగా చదవరు. ఖచ్చితంగా చిరంజీవి గారిని ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు సాధారణంగా ఆహ్వానించింది ఆయన భోజనానికి పిలిచినప్పుడు. ఇది ఈ సినిమా వాళ్ళతోటి మీటింగ్కి ముందు జరిగింది. ఈ మీటింగ్కి ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇక్కడ సినిమా హీరోలను పిలిచింది, వాళ్ళ కారు దూరంగా ఆఫ్ చేసి ఒక 1 కిలోమీటర్ నడిపించి లోపల కూర్చోపెట్టిన తర్వాత ఈయన అన్ని విషయాలు చెప్తున్నప్పుడు అతను చేతులు కట్టుకుని స్టైల్ కొట్టి ఆ వీడియో రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఆ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి మధ్యలో గ్యాప్ ఉంది. చిరంజీవి గారు చెప్పింది ఎప్పుడు, భోజనానికి పిలిచినప్పుడు చాలా సాధారణంగా ఆహ్వానించారు, తింటూ మేము మాట్లాడుకున్నాం అన్నీ, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా సాధారణంగా గౌరవంగానే పంపించారు. వైసీపీ వాళ్ళు కూడా దాన్ని హైలైట్ చేసుకుంటూ చూసారా అవమానించారు అన్నారు. అది ఇప్పుడు అండర్లైన్ చేసి ఏం చేస్తారో అదే సాధారణంగా ఆహ్వానించారు. అంటే ఇలా కూడా చిరంజీవి గారు లెటర్ రూపంలో వైసీపీకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు అయింది కదా, అదే అంటాను అనే చర్చ జరుగుతుంది. చిరంజీవి గారి లెటర్ చాలా స్పష్టంగా పైనుంచి కింద చాలా చక్కగా రాసుకుంటూ వచ్చారు. ఆఖరికి బాలకృష్ణ గారిని కూడా ఆ మీటింగ్కి పిలవమని చెప్పేసి జమినీ కిరణ్ గారితో పిలిపించాను. 3 సార్లు ఆయన అందుబాటులోకి రాలేదు అనే విషయం కూడా మాట్లాడతా, ఆ మాట్లాడిన ఫలితంగానే వీరసింహారెడ్డి ఇది ఏదో సినిమాకి కూడా టికెట్ల రేట్ల ధరలు పెంచడం, నాది వాల్తేరు వీరసింహారెడ్డి టికెట్లు పెంచడం జరిగిందనే విషయం ఆయన చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చారు. నేను అంటే సాధారణంగా ఆహ్వానించింది ఆ మీటింగ్కి, ఇక్కడ అవమానం జరిగింది బాలకృష్ణ గారు కూడా ఒప్పుకున్నారు కదా. లాస్ట్లో ఇంకొక డైలాగ్ ఉంది చిరంజీవి గారు రాసిన లెటర్లో, నేను ముఖ్యమంత్రికైనా సాధారణ వ్యక్తినైనా ఇలాగే మర్యాద ఇస్తానను గౌరవిస్తానను ఏదో రాశారు. సో ఆ డైలాగ్ కూడా నేను ముఖ్యమంత్రిని అలా అడగడంలో తప్పేమీ లేదన్నట్టే కదా అనే చర్చ కూడా. చిరంజీవి గారిని అర్థం చేసుకున్నది, లేకపోతే చిరంజీవి గారిని దాంతో ప్రయాణం చేసిన వాళ్ళకి చాలా చక్కగా అర్థం అవుద్ది. ఆయన ఎప్పుడు తగ్గే ఉంటాడు, ఎవరితో మాట్లాడినా ఏ స్థాయి వాళ్ళతో మాట్లాడినా తగ్గి ఉండడం. చిరంజీవి గారు ఆ విధంగా జగన్ గారి దగ్గర కూర్చోవడం, ఆయన నమస్కారం పెట్టడం మాలాంటి వాళ్ళకి సిదివేసింది మనసంతాను. ఆ స్థాయిని ఏంటి, ఎంతమంది సీఎంలు చూశాడు ఆయన? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయన ప్రస్థానంలో ఎంతమందిని సీఎంలు చూశాడు? ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆఫ్టర్ ఆల్ అంటే వ్యక్తిగా ఆయన పదవి గురించి అంటున్నాను,
కానీ ముఖ్యమంత్రిని కదా కలవడానికి పోయి వెళ్ళాడు కాబట్టి ఈయన మాట్లాడుతుంటే ఆయన స్పందించిన తీరు అందరికి హట్ అయ్యాం. హట్ అయిన విషయం అటు మెగా ఫ్యామిలీలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు కదండి. అవును అవును. మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఏజ్ రిలేటెడ్ కూడా అంటే అక్కడ చూడాల్సింది జగన్మోహన్ రెడ్డిని చూడాలి. ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన చూశాడు. మళ్ళాంటి వాళ్ళకి ఏముంటుందంటే అంటే మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా అవతల వ్యక్తి మనకంటే గౌరవపరమైన వ్యక్తి అయితే అయినా వయసులో పెద్ద వ్యక్తి అయినా మనం గౌరవిస్తాం. ఇది శాశ్వతం కాదు. ఏది ముఖ్యమంత్రి స్థలం ఆ స్థానం శాశ్వతం కాదు. మెగాస్టార్ శాశ్వతం. అది ఎప్పుడూ ఉండే పద్ధతి. ఇది 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇచ్చారు, తీసేశారు. మాజీ అవుతారు. మాజీ మెగాస్టార్ అవడైనా ఆయన ఎప్పుడైనా మెగాస్టార్. నేను అంటుంది ఆ తీరు నచ్చక అందరికి బాధపడ్డాం. నేను అంటుంది నిన్న జరిగింది సార్, జరిగిపోయిన దాంట్లో ఏదన్నా చిన్నగా ఉంటే నేను అంటుంది చూడండి, చిరంజీవి గారు బాలకృష్ణ గారు త్వరలో ఏదైనా కలిసి కూర్చుని మాట్లాడుకుంటారో ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఈ రచ్చగొట్టాలని చూసే ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా బదనాం అవుతారు తప్ప వాళ్ళు బాగానే ఉంటారు. ఏదన్నా ఉన్నా కలిపేవాళ్ళు కూడా ఉన్నారు, విడగొట్టకుండా కలిపేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే శ్రీనివాస్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడాలి కాబట్టి కాస్త ఆచితూ వచ్చి ఇలా మాట్లాడేస్తున్నారు శ్రీనివాస్ గారు. అంటుంది గోపి గారు, సమాజం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా సమాజంలో అలరలు రెచ్చగొట్టాలి, చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఎప్పుడు చూడడం, సమన్వయం పాటించాలని చూస్తారు. రెచ్చగొట్టి లబ్ధి పొందే వాళ్ళు వ్యక్తిగత స్వార్థాలు ఉంటాయి, రకరకాలైనటువంటి వాళ్ళకి వెనకాల ఎజెండాలు ఉంటాయి, హిడెన్ ఎజెండాలు. మాకే ఉంటాయి సరే హిడెన్ ఎజెండాలు. ఖచ్చితంగా రాష్ట్రం బాగుండాలి. ఆ రోజున ఇప్పటి మీటింగ్లో నేను కూడా స్టేజ్ మీద ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలనివ్వను అంటే దాని అర్థం మాకు అర్థం చేసుకుంటే సమయం పట్టింది. ఖచ్చితంగా కూటమిలో వెళ్ళబోతున్నది అంటే అప్పుడు ఆప్షన్స్ పెట్టాడు. ఆయన డైరెక్ట్గా చెప్పలా, ఆప్షన్స్ పెట్టాడు. 3 వెళ్ళొచ్చు, 3 ఆప్షన్లు, 2 బీజేపీ మనం కలిసి వెళ్ళొచ్చు, లేదా 3 కలిసి వెళ్ళొచ్చు, ఆప్షన్లు పెట్టాడు. ఎప్పుడైతే చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగిందో అన్యాయంగా, ఆ రోజున కదండి జైలు దగ్గరికి వచ్చి ఆయన బయట నుంచి వచ్చి మాట్లాడింది. నేను అంటుంది రాష్ట్రం గురించి ఆ స్థాయిలో ఆశించే నాయకుడి కింద పనిచేయడం మేము గర్వపడతాం. చంద్రబాబు గారు లాంటి వ్యక్తి అనుభవం మాకు కావాలని చెప్పి కోరుకుంటాం. పార్టీ వేరే ఉండొచ్చు. ఏమంటే నేను ఈ మధ్యకాలంలో చెన్నై వెళ్తే ఆ క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతున్నాడు. చెన్నై అంటే ఒకప్పుడు అండి మాకంటే అద్భుతమైనటువంటిది మీకు ఏదన్నా దొరికింది అంటే ఒక వజ్రం లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజున హైటెక్ సిటీకి మనం చూసి ఆ కేబుల్ బ్రిడ్జి మీద నైట్ నుంచి మాట్లాడితే చూస్తే లైటింగ్ కనపడుతూ ఉంటుంది. మనం హైదరాబాద్లో ఉన్నామా సింగపూర్లో ఉన్నామా అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఆ లైట్స్ అన్ని ఫ్రేమ్ చేస్తే చంద్రబాబు గారు కనపడతాడు. ఖచ్చితంగా చంద్రబాబు గారు కనపడతాడు. ఆయన పార్టీ వేరే పార్టీ అయి ఉండొచ్చు, వేరే పార్టీ అధ్యక్షుడు అయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎందుకు పదే చంద్రబాబు గారికి అండగా నిలబడాలని వ్యక్తి మాట్లాడుతున్నాడో. ఈ రోజున కూడా అండి కూటమిలో చాలా సమస్యలు ఉంటాయి సార్. 3 పార్టీలు వెళ్తున్నాం. పదవులు పంచుకునే విషయంలో కావచ్చు, స్థానికంగా నాయకత్వాల విషయంలో కావచ్చు, కొంచెం ఇబ్బందులు అటు ఇటు ఉంటాయి. సర్దుకుపోవాలి ఖచ్చితంగా. రాష్ట్రం గురించి ఆలోచిస్తే సర్దుకుపోవాలి. మరి ఎన్నాళ్ళు అనే బ్యాచ్ ఉంటారు కదా. ఏమంటే ఆ బ్యాచ్ ఎన్నాళ్ళు ఉంటారు నేను అడుగుతున్నాను. ఆ బ్యాచ్ ఎన్నాళ్ళు ఉంటారు నేను అంటుంది. పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసి ఎలక్షన్లో నిలబడిన వ్యక్తులు, పెద్ద వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో యాక్ట్ చేస్తాం నాకు ఇష్టం లేదని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? వెళ్ళిపోయారు. నాకు వేరే వ్యాపారాలు లేవు కాబట్టి నేను ఖచ్చితంగా సినిమాలో యాక్ట్ చేసుకోవాలో, వచ్చిన డబ్బులు తీసుకొచ్చి పార్టీకి వీటికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడారు. కానీ ఆయన అర్థం చేసుకుని మనసు అర్థం చేసుకున్న వాళ్ళు మాట్లాడటం కాబట్టి ఏమంటే సార్ నేను 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోతే మొట్టమొదటి జాయినింగ్ నన్ను అందరూ అన్నారు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరుతాడు 2 చోట్ల ఓడిపోయాయన అన్నాడు. ఆయన ఆశయం నాకు తెలుసు. ఆయన ఏదో డబ్బే మార్గంగా చూసుకోవాలంటే సినిమాలోనే నటించుకుంటే ఒక సంతకం పెడితే 100 కోట్లు వస్తుంది దానికి, ఇటు ప్లాట్ఫామ్లతో సంబంధం లేకుండా. అంటే ఎందుకు ఇవన్నీ ప్రస్తావిస్తున్నానంటే అటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కలయిక మనం చూస్తే రాజకీయాలకు అతీతమైనటువంటి కలయిక, రాష్ట్రం గురించి ఆలోచించేటువంటి కలయిక. చంద్రబాబు గారు చూడండి పదవులా ఆయన ఎన్ని మాటలు పడి ఆయన బయటకు వచ్చి కళ్ళంట నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? పవన్ కళ్యాణ్ గారు అవసరం ఆయనకి, ఆయన వస్తే లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. రోడ్డు మీద పడుకోవాల్సిన లోకేష్ గారికి అవసరం ఏంటంటే గోల్డెన్ స్పూన్. ఆయన అవసరమా? తాత ముఖ్యమంత్రిగా చేశాడు, తండ్రి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయనకు అవసరమా? ఆయన వ్యక్తిత్వాన్ని గురించి రకరకాలుగా మాట్లాడి ఆయన తల్లిని కూడా అవమానిస్తుంటే దిగమింగుకుని ఆయన యువగళం పాదయాత్రలు రోడ్డు మీద వెళ్తుంటే ఇన్ని రకాలుగా మాట్లాడే వ్యక్తులు ఎందుకు చేశారు? మనం ఒకసారి వచ్చి వీళ్ళందరూ వెనకాల ఏంటి ఎజెండా ఏంటి? రాష్ట్రం గురించి కదా. నేను అంటే అటువంటి అప్పుడు వాళ్ళ వెనకాల ఇప్పుడు నాయకుడిని అనుకరించడం కాదు సార్, అనుసరించాలి.
పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ కలజోడు పెట్టుకున్నామా, పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ డ్రెస్ వేసుకున్నామా, పవన్ కళ్యాణ్ గారు వాడిని చెప్పులు వాడామా, అది కాదు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏంటనేది అనుసరించాలి. రైట్. చంద్రబాబు గారి ఆలోచన విధానం ఏంటో మనం ఆలోచించాలి. బాలయ్య అభిమానులు కూడా ఎంత సంతోషించారండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకున్న విషయంలో మెగా బ్యానర్తో పాటు సమానంగా బాలయ్య అభిమానులు ఉన్నారు. నేను అంటుంది నిన్న దిష్టి చుక్కలా అనుకుంటాను నేను. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక దిష్టి చుక్క, లేకపోతే టీ కప్లో తుఫానులా భావిస్తాను నేను. అంతే ఆటోమేటిక్గా. నేను అంటుంది నిజమైన మెగా అభిమానులు కావచ్చు, నిజమైన బాలయ్య అభిమానులు కావచ్చు, లేకపోతే కూటమి కార్యకర్తలు కావచ్చు, 3 పార్టీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు మాత్రం అనుకుంటున్నారు పాపం వైసీపీ వాళ్ళు బలి దొరికారా ఇలా. పొరపాటు మీ ట్రాప్లో పడరు, మా వాళ్ళకి తెలుసు. కాస్త అభిమానం ఏదో ఉంటుంది కాబట్టి ఆ స్పందిస్తారు. నిజంగా ఖచ్చితంగా అభిమానంగా ఉన్న వాళ్ళ వ్యక్తులకి కొంచెం కోపతాపాలు ఉంటాయి. అది ప్రదర్శించే తీరులో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకరోజు ఆ వేడి చల్లారి మళ్ళీ ఆలోచిస్తే ఖచ్చితంగా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో ఆ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎలా కలిసి వెళ్ళాలో అలా కలిసి వెళ్తారు. వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడరు, పడకూడదు. ఎవరైనా రెచ్చగొట్టినా కూడా పడకూడదు అనేదే మా భావన. రైట్ సార్, థ్యాంక్ యూ.